గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన మంచి నీతి నిజాయితీలకి మారుపేరు. భారతదేశం గర్వించదగ్గ రాజకీయ నాయకుడు. అంద పాతాళానికి తొక్కేస్తానన్నాడు, తొక్కి చూపించాడు. అది పవన్ కళ్యాణ్. సార్ నమస్తే సార్, మీ పేరేంటి? రత్న రమేష్. ప్రజెంట్ ప్రీవియస్ గవర్నమెంట్ చూశారు, అప్పుడున్న ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజలకు ఎంత దగ్గరలో ఉన్నారు? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంత దగ్గరలో ఉన్నారంటే అసలు ఏం చెప్తారు? అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు? మీరు అడిగిన ప్రశ్న గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంతో కంపేర్ చేశారు. గత ప్రభుత్వం అనేది పరిపాలన చేయలేని అసమర్థ పాలన బలవంతంగా రాష్ట్ర ప్రజలకి మరి 5 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని దుర్గతి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఫేస్ చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, పరిపాలన చేతకాక పరదాలు కట్టుకుని ఆయన తాడేపల్లి ప్యాలెస్లోనే ఉండి ఎప్పుడైనా బయటికి రావాలన్నప్పుడు పరదాలు కట్టుకుని వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. బటన్ నొక్కడమే ఆయన సరిపోయింది. రాష్ట్ర ప్రజలు సరైన సమయంలో అదే బటన్ నొక్కి ఆ ముఖ్యమంత్రిని సాగనంపారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని అవ్వాతాతల దగ్గరికి వెళ్ళి ఎంతో ప్రాధేయపడి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొద్దో గొప్ప ఈ రాష్ట్రానికి మంచి చేశారన్న ఉద్దేశంతో ఒక్క ఛాన్స్ అన్నదానికి జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇస్తే పరిపాలనే లేకుండా రాష్ట్ర ప్రజల్ని చాలా రకాలుగా మరి ఎంతో దుర్భర జీవితం గడిపే పరిస్థితికి తీసుకొచ్చేశాడు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా ఒక మాట అంటున్నారు కదా, ఈ ప్రభుత్వం రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది, ఎర్ర బుక్ పరిపాలన చేస్తుంది. అదేవిధంగా రీసెంట్గా చాలా మటుకు ఈ ప్రభుత్వం రౌడీజం చేస్తుందని చెప్పి ఆపోజిట్ లీడర్లు అంటున్నారు. నిజమే అంటారు ఈ మాట? రీసెంట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అంటున్నారు కదా. రెడ్ బుక్ పరిపాలన అన్నది లోకేష్ బాబు మరి ఆ రెడ్ బుక్లో ఈ రాష్ట్రంలో పర్యటించినప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంటే ప్రతిపక్ష నాయకుల్ని రాష్ట్రంలో ఏ ఒక్కరిని కూడా బయటికి తీసి పాదయాత్రకి సహకరించిన పాపన పోల. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విధానం కొనసాగిస్తే 10 అడుగులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేసి ఉండేవాడు కాదు. అదేవిధంగా విడిపోయిన ఈ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిపక్షాల గొంతు ఏ రోజున నొక్కల. అది ప్రతి పార్టీ వాళ్ళకి అందరికీ తెలుసు. మరి వారి తండ్రికి ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేయడానికి అవకాశం కల్పించారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి పాదయాత్ర చేయడానికి అవకాశం కల్పించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ధైర్యవంతుడు కాదు. జగన్మోహన్ రెడ్డి పిరికి ముఖ్యమంత్రి. పరదాలు కట్టుకుని తిరుగుతున్నాడు అంటేనే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే 151 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డికి తిరుపతి వెంకటేశ్వర స్వామి నామాలు లాగా ఆ 5ని ఎక్కరకొట్టి ఆ 11 మాత్రమే మిగిల్చారు. పరిపాలన ఈయనే వస్తుంది అంటున్నారు కదా, వైసీపీ ప్రభుత్వం వచ్చింది అన్నట్టుగా ఆయన అంటున్నారు కదా. ఆయన అన్నారు కదా 175కి 175 వస్తాయి ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళీ మేమే ముఖ్యమంత్రి అవుతామనే మాటలు ఆయన అన్నమాటలేగా. మొన్న 2024లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఎటువంటి తీర్పు ఇచ్చారో కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మేకపోతు గాంభీర్యంతో మాట్లాడే మాటలు ప్రతి ఒక్కటి కూడా రాష్ట్ర ప్రజలు విజ్ఞులు.
మరి ఒకసారి అవకాశం ఇచ్చారు, ఆయన అడిగింది కూడా ఒక్కసారే. మరొకసారి అవకాశం ఇచ్చే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలైతే తెలివిగల వాళ్ళు ఆ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి వీళ్ళ జీవితాలను పాడు చేసుకునే ఉద్దేశంలో అయితే వీళ్ళు లేరు. రీసెంట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ జీవితకాలానికి ఒకసారి అయ్యాడు, అది కూడా ఎమ్మెల్యే అని అన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆ మాటలన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లుతుంది. ఆయన ఎవరు? గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆయన మంచి నీతి నిజాయితీలకి మారుపేరు, భారతదేశం గర్వించదగ్గ రాజకీయ నాయకుడు. ఆయన పార్టీ ఎంతో మరి రాష్ట్రంలో పోటీ చేసి ఒక్క సీటుకే పరిమితమైన ఆయన నిలబడి మళ్ళా రాజకీయం చేసి తిరిగి తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి తనకు ఇచ్చిన సీట్లను కూడా వదులుకుని ఆయన 21 సీట్లలో పోటీ చేసి 100% స్ట్రైక్ రేటుతో 21 సీట్లు సాధించిన ఏకైక రాజకీయ నాయకుడు ఎవరు ఉన్నారంటే భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారే. అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. మంత్రి గారే చెప్పాడు ఆ మాట. నమస్తే, మీ పేరేంటండి? నా పేరు ఆనందమూర్తి అండి. ప్రజెంట్ గవర్నమెంట్ రూలింగ్ ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఇటు పక్క చూస్తున్నారు ఆపోజిట్ లీడర్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచేది మనమే అన్నట్టుగా చెప్తున్నారు కదా. అస్సలు డిపాజిట్లు కూడా రావండి. ఈసారి 11 వచ్చినాయి, ఇంకోసారి అసలు అవి కూడా రావు. అవి కూడా రావు. అంతే. ఎర్ర బుక్ పరిపాలన రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారని చెప్పి కామెంట్లు చేస్తున్నారు కదా. అంటే రెడ్ బుక్ ఒక విధంగా వాళ్ళకంటే ఇది బెటరే. ఒక డాక్టర్ ఉన్నారు వైజాగ్లో, రోడ్డు మీద పడేసి బట్టలు కూడా తీసుకొట్టారు. ఆయన అడిగింది ఏంటి? మాస్కులు లేవండి గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నారు. దానికి అంత ఇచ్చేయాలా ప్రభుత్వం? అలాంటిదో మీరు అర్థం చేసుకోండి. రీసెంట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ జీవితకాలంలో ఒకసారి అయ్యాడు, అది కూడా ఎమ్మెల్యే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక డైలాగ్ అన్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మరి పవన్ కళ్యాణ్ వల్లనే ఆయన డిపాజిట్ లేకుండా అయిపోయాడు. మరి అలాంటి డైలాగులు కొడితే ఇదిగా ఉంటుందని చెప్పి కొడతామే, అంతే తప్ప ఏం లేదు. అంద పాతాళానికి తొక్కేస్తానన్నాడు, తొక్కి చూపించాడు. అది పవన్ కళ్యాణ్. అదేంటి అన్నట్టు మాట్లాడుతున్నారు కదండి. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకన్నా మాట్లాడాలి? ఇంట్లో వాళ్ళని కూడా రేస్ చేస్తున్నారు. ఇక పోసాని అనే వ్యక్తి కూడా అందుకే తిరగడానికి ప్లేస్ లేక చెప్పారు. నోరు జారినందుకు ఇబ్బందులు అనుభవిస్తున్నారని ఏంటి మరి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు మొన్న స్టేజీ మీద చెప్పారు. అది అట్లా అనకూడదు, ఎవరిని అనుభవించాలి తప్పు చేసిన వాళ్ళని. ఉపరాష్ట్రపతి గారు కదా వెంకయ్య నాయుడు గారు అండి, ఆయనే అన్నాడు ఆ మాట. అదేవిధంగా మీకు ఎలా అనిపిస్తుంది అండి? కింద ఉన్న ఎమ్మెల్యేలు అక్కడ పనితీరు ఎలా అనిపిస్తుంది? గతంలో ఎమ్మెల్యేలు చూశారు కదా, ప్రజలకు ఎంత దగ్గరలో ఉన్నారు. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు పనితీరు ఎలా అనిపిస్తుంది? ఇప్పటికి చాలా తేడా ఉంది, 100 రెట్లు తేడా ఉంది. ఈ బిల్డింగ్ కావాలంటే గత ఎమ్మెల్యే ఆడి పేరున ఆన్లైన్లో ఎక్కించుకున్నాం, తీసేసుకుంటామే. ఇప్పటికి అప్పుడు సంబంధం ఏంటి నాన్న, 100 రెట్లు తేడా ఉంది. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు, అడవి ఎవరిదే? అసలు అడవి అన్నది ఎవరిదే? గవర్నమెంట్. దాంట్లో సెక్యూరిటీ పెట్టేసుకుంటూ ఒక గెస్ట్ హౌస్ కట్టేసుకుని ఇటు 30 అటు 30 ఎకరాలు ఆక్రమిస్తాం. సజ్జల రామకృష్ణారెడ్డి అదే పొజిషను, ఆడు అడవిలో కట్టేశాడు ఒక గెస్ట్ హౌస్, ఎవరిని రాకుండా మనుషులను పెట్టేశాడు. అడవి ఎవరిదే? మనది కాదు కదా. సజ్జల రామకృష్ణారెడ్డి అదే చేశాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అదే చేశాడు. ఇంకేంటి సార్?